హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. షేర్లింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నేతృత్వంలో 3 బృందాలు రంగంలోకి దిగాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు లేకుండా వెలిసిన నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల నిర్మాణాలు వెలిసాయని చెప్పేసి అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నాము. సో ఒకసారి మీరు నా వెనకాల చూసినట్లయితే కూడా ఏవైతే ఇప్పుడు మనకి బిల్డింగ్ కనిపిస్తుందో ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలను మనం చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అధికారులు ఈ నిర్మాణాలన్నింటినీ చూసి చూడనట్టుగా వదిలేశామని, సో ఇప్పుడు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేసి కింది స్థాయి అధికారులకు అయితే టౌన్ ప్లానింగ్ అధికారులకు దీని మీద ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి వాటిని కూలగొట్టాలని కూడా చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనం చూసినట్లయితే కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ షేర్లింగంపల్లి జోన్లో కూడా అయ్యప్ప సొసైటీలో ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈరోజు ఉదయం నుంచి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు 3 భాగాలుగా అంటే 3 బృందాలుగా కూడా వారందరూ కూడా ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాటిని అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్లతో మాట్లాడము, అదేవిధంగా వాటిని కూలగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మామూలుగానే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇన్ని ఫ్లోర్లకి అనుమతి లేనప్పటికీ కూడా అక్రమంగా చాలా మంది నిర్మాణాలు అయితే ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. అయితే అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేదైతే మనకు క్షేత్రస్థాయిలో మనకి తెలుస్తోంది. సో పై అధికారులకు కూడా ఈ సమాచారం తెలిసినప్పటికీ కూడా వారు కూడా చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో అంటే ఇన్ని రోజుల నుంచి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ఇక్కడికి రావడం కానీ ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఉంది ఏంటి అనేది కూడా ఏది కూడా వాళ్ళు చూడనటువంటి పరిస్థితిని అయితే మనం క్షేత్రస్థాయిలో చూడొచ్చు. సో ఇప్పుడు తూతు మంత్రంగా మళ్ళీ ఇప్పుడు అధికారులు ఇలా రంగప్రవేశం చేసి ఈ రోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా పై అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో ఎక్కడెక్కడైతే పరిమితికి మించి ఎన్ని ఫ్లోర్లను నిర్మాణం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి అధికారులు వాటిని చూడాలని, అదేవిధంగా వాటిని కూలగొట్టాలని ఇక్కడ పై స్థాయి అధికారులు తెలపడంతో కూడా కింది స్థాయి అధికారులు అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఈ రోజు ఇక్కడ మనకైతే మనం చూసినట్లయితే కూడా ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారో అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత స్థానికులతో కానీ లేదంటే ఈ ఓనర్లతో కానీ మాట్లాడడం అయితే మనం చూస్తున్నాము. సో మొత్తంగా మనం చూసినట్లయితే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు వేల సంఖ్యలో ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో పాటు కూడా ఇటు అయ్యప్ప సొసైటీలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా అక్రమ నిర్మాణాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయితే వీటిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. మామూలుగా అయితే అసలు ఇక్కడ పర్మిషన్ లేకపోయినప్పటికీ 5, 6, 7 ఫ్లోర్లలో కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద ఇటు స్థానికుల నుంచి అదేవిధంగా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్లు కూడా ఇటు అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు తమ వద్ద డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లు అదేవిధంగా స్థానికులు కూడా తెలుపుతున్నటువంటి విషయం. అయితే ఈ రోజు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇటు ఎలక్షన్ కోడ్ ఇదంతా ముగిసిన తర్వాత ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారో అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి చూడాలని జోనల్ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు వారందరూ కూడా రంగప్రవేశం చేసి వీటి మీద కొరడా జులిపించడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు, ఎన్ని ఫ్లోర్లలో నిర్మిస్తున్నారు, అసలు పర్మిషన్స్ ఏంటి అనేది కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మస్ట్రీ, ఈ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నారు అంజుమా? ఎస్ సుమశ్రీ, మనం చూసినట్లయితే కూడా ఉదయం నుంచి అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే క్షేత్రస్థాయిలో ఉండి అసలు ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది అయితే చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మనకు కూల్చినట్టుగా అయితే కనిపించడం లేదు. కేవలం ఇక్కడికి వస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. మొత్తంగా 3 బృందాలుగా అయితే అధికారులు ఏర్పడి సో ముందుగా అయితే క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూస్తున్నారు. అయితే దీని తర్వాత ఇటు ఓనర్లతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడిన తర్వాత మరి వీటిని కూల్చివేయడం మీద వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అసలు వీటిని కూల్చివేస్తారా లేదా ఏం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. మాస్టర్, రైట్, థ్యాంక్ యూ అంజుమా.